నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేదల జీవితాల్లో వెలుగును నింపిన మహానీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే. కుప్పం నుంచి ప్రారంభమైన రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కోటపట్నానికి. గంజాయి విక్రయం నియంత్రణలో పోలీసులు పూర్తిగా విఫలం. గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ తీవ్ర ఆగ్రహం. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ టూరిజం ఎస్వి యూనివర్సిటీ వారి భాగస్వామ్యంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహానీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగు జాడల్లో భారతీయులందరూ నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని దళిత సంఘాల నాయకులు పేర్కొన్నారు. కుప్పం నుంచి ప్రారంభమైన రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కోటపట్నానికి చేరింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ డాక్టర్ దాసరి చెన్నకేశవులు హాజరయ్యారు. వారికి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షులు మీజూరు మాధవ్తో పాటు కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ముందుగా కోటపట్నంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన నేతలు ర్యాలీ చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ సమాజంలోని అంటరానితనాన్ని నిర్మూలించేందుకు అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిదన్నారు. ఆయన రచించిన రాజ్యాంగం ద్వారా సమాజంలోని అన్ని వర్గాల వారికి సమన్యాయం చేశారని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలని యువతను సూచించారు. రాజ్యాంగాన్ని ప్రతి ఇంటికి చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ యాత్ర కొనసాగుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో దళిత సంఘ నాయకులు పాల్గొన్నారు. పలుకుతున్నాము. ఈ సందర్భంగా బహుజన ఐక్య వేదిక అధ్యక్షులు అయినటువంటి మాధవ్ గారు మాట్లాడతారు. జోహార్ జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. వర్ధిల్లాలి బహుజనుల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, వర్ధిల్లాలి బహుజనుల ఐక్యత, వర్ధిల్లాలి దాసరి చెన్నకేశ్వర గారి నాయకత్వం, వర్ధిల్లాలి. హలో, ఈరోజు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కోసం ఇచ్చేసినటువంటి దాసరి చెన్నకేశ్వర గారికి, మరి అశోక్ బాబు గారికి, వారి టీం అందరూ కూడా మరి గూడూరు కాన్స్టిట్యున్సీ బహుజన ఐక్య వేదిక. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో రౌడీయిజం, దొంగతనాలు, గంజాయి విక్రయించే నియంత్రణలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని అధికార పార్టీ గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గూడూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టణంలో చట్ట వ్యవస్థ క్రమశిక్షణ కోల్పోవడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందినప్పటికీ పోలీసులు వైఫల్యం చెప్పక తప్పడం లేదన్నారు. పోలీసుల నిర్లక్ష్య వైఖరిపై స్థానిక డీఎస్పీతో పాటు సంబంధిత అధికారులపై రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రి, డీజీపీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. గూడూరులో పరిస్థితిని అదుపులోకి తేవాలని, ప్రజలకు భద్రత కల్పించాలని, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గంజాయి స్థావరాలు ఎక్కడ ఉన్నాయో పోలీసులకు తెలుసు అని ఆయన తెలిపారు. ప్రతిపక్ష నాయకులు విమర్శించే ముందు ఆత్మ విమర్శ చేసుకోవాలని వైసీపీ నాయకులకు సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న వైసీపీ నాయకుల చేతుల్లో టీడీపీ కార్యకర్తలు హత్యకు గురవుతున్నారని, అందుకు నిదర్శనం నాంచారపేటలో జరిగిన హత్య అని గుర్తు చేశారు. అక్కడ రైడ్ చేశారు. రైడ్ చేసిన తర్వాత విచారించిన తర్వాత అక్కడ వాస్తవాలు పోలీసు వారు చెప్తున్నాను. నేను అధికార పార్టీ ఉన్న వాస్తవం చెప్తున్నా. పోలీసు వారు ప్రెస్కి చెప్పాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళ పైన ఉంది. ఏ ప్రెస్ వాళ్ళు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తకుండా తప్పుదో పట్టించారు. ఎందువల్ల పట్టించారు అర్థం కాని పరిస్థితి. ఎందువల్ల చేస్తున్నారు మీరు పనులు? మీరు ఎందుకంటే మీరు చేసే పనుల వల్ల గవర్నమెంట్ చెరపారు. డిఎస్పీ స్థాయి నుండి అడుగుతున్నా, డిఎస్పీ గారిని అడుగుతున్నా, ఎందుకు మీరు ప్రెస్ మీట్ పెట్టి అసలు జరిగిన వాస్తవం అసలు ఏం జరిగింది, ఆ మెడికల్ షాప్ అతనికి పట్టించిన అతనికి ఏం తగు ఉంది, ఏముందని చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అది చేయకుండా మీరు ఒక 2 రోజులు నాంచి
దాన్ని పెద్ద చేసి ఈరోజు ఏదో విధంగా రకరకాల వాళ్ళు మాట్లాడేదానికి ఆస్కారం ఇచ్చారంటే నిజంగా చాలా దారుణంగా ఉంది, అన్యాయంగా ఉంది. పోలీసు వారికి నేను తెలియజేస్తున్నా, మా డిఎస్పీ గారికి, సిఐలకి ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే గూడూరులో దొంగతనాలు విపరీతంగా ఎక్కువైపోయినాయి. మీలో స్పందన లేదు. తాగేసి రౌడీ షీటర్స్ ఎక్కడైనా కూడుకొని వస్తున్నారు, మీలో చలనం లేదు. ఈరోజు గంజాయి ఖచ్చితంగా కొన్ని సెంటర్స్ మీకు తెలుసు, వాటిపై రైడ్ చేసి వాళ్ళని పట్టుకునే పరిస్థితి మీకు లేదు. ఎందువల్ల చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఇది మంచి పద్ధతి కాదు. ఇట్లా కానీ చేస్తే ఖచ్చితంగా మీ డిఐజీకి, మీ ఎస్పీ గారికి, హోమ్ మినిస్టర్ గారికి, సీఎం గారికి, లోకేష్ బాబు గారికి కంప్లైంట్ చేస్తానని చెప్పి నేను పోలీసు వాళ్ళందరినీ కూడా తెలియజేస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదు. ప్రశాంతమైన గూడూరు ఎప్పుడూ లేదు. ఈ రౌడీజాలు ఇవన్నీ కూడా కొత్తగా గూడూరులో రౌడీలు వచ్చి గందరగోళంగా కొట్టుకొని తలకాయ పాలు కొట్టుకున్నారు రోజు. అదేమన్నా మాడితే ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్యే రౌడీ షీటరు పుట్టినరోజుకి పోయినాడు అని చెప్తున్నాడు. నేను పోయింది రక్తదాన శిబిరానికి పోయినా, రౌడీ షీటర్ పుట్టినరోజుకి పోలా. నేను రక్తదాన శిబిరానికి పోతే రౌడీ షీటర్ పుట్టినరోజు పోయినా అని చెప్పి నా పైన ప్రచారం. అట్లాగే మొన్న జరిగినటువంటి ఆ గంజాయి సంబంధించిన విషయంలో ఒక అతను పైన పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అతను కుటుంబం వైఎస్ఆర్ పార్టీ, అతను ఒక్కడే వేరే పార్టీ. అతను కుటుంబం అది కూడా తెలియదు పాపం. ఎందుకంటే ఏ కుటుంబం వాళ్ళు కూడా తెలియదు పాపం వాళ్ళకి. అంటే అది తెలుసుకొని మాట్లాడాల. కుటుంబం అంతా ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉంది. ఆ కుటుంబం మీరు అటువంటి వ్యాపారాలు చేసేది మీరు, మీ నాయకులు, మేము కాదు. ఈరోజు వరుసగా జైలుకి పోతున్నారు మీ వాళ్ళు. ఇవి చేసే కదా మా వాళ్ళు ఎవరు పోలేదు తెలుగుదేశం వల్ల. మాకంత అవసరం లేదు. మేము మా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా నడుచుకుంటాం. ఖచ్చితంగా పేద ప్రజల ఆరోగ్యం కాపాడడంలో మేము మొదటి భాగంలో ఉన్నాం. మీ గవర్నమెంట్లో దాదాపు 60-70 వేల మంది మద్యం, మీ యొక్క నకిలీ మద్యం కల్తీ మద్యం తాగి చనిపోయిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా. ఎంతమంది చనిపోయారో గూడూరు టౌన్లో కూడా ఆ మందు తాగి, జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ తాగిన మందు తాగి ఎంతమంది చనిపోయారో మీరు విచారిస్తే పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. మీరేదో పత్తిలాగా ఈరోజు అది ఇదిని మాట్లాడితే నమ్మేదానికి గూడూరు ప్రజలంత అమాయకులు లేరు. గూడూరు టౌన్లో ఏదో రౌడీ రాజ్యం వేస్తుందంట. మేము చెప్తున్నాం ఈరోజు. మాకేం మొహమాటం లేదు. మాకు ఖచ్చితంగా జరిగితే జరిగిందని చెప్తాం, జరగకపోతే జరగలేదని చెప్తాం. దానివల్ల ఏం కాదు. కాబట్టి మీ మాటలు మీ కుటుంబ సభ్యులు, మీ పార్టీలో సభ్యత్వం ఉన్న వాళ్ళే ఈరోజు దాంట్లో కుటుంబ సభ్యులంతా మీ వాళ్ళే. అతను ఒక్కడే వేరే పార్టీ అంటే మాకు దానికి సంబంధించిన కూటమిలో భాగస్వామ్యమైన పార్టీ అతను ఒక్కడే. కానీ అతను వ్యాపారం కాదు. అతను ఏదో కొన్ని తగుల వల్ల అతన్ని పట్టించేదానికి ప్రయత్నాలు జరిగాయి. ఎవరో స్వాతి మెడికల్ షాప్ వాళ్ళకి ఏదో వ్యక్తిగత డిస్ప్యూట్. అది ఆ డిస్ప్యూట్ వల్ల అతనికి ఏదో పట్టిద్దామని చెప్పి అతను ప్లాన్ చేస్తే అదేందో అతనేదో వ్యాపారం చేస్తున్నట్టు. ఓకే, ఎనీహౌ ఏదైనా కావచ్చు, తప్పే చేయడం కూడా అది మంచి పద్ధతి అయితే కానే కాదు. దానిపైన వాళ్ళ పార్టీ కూడా సీరియస్గా ఉంది. ఖచ్చితంగా వాళ్ళు కూడా చర్యలు దాంట్లో ఉపయోగించలేదు ఎవరైనా. కానీ ఊరికే సాక్షి పేపర్లో ఏంటంటే ఫోటోలు వేస్తూ ఉన్నారు. నాయన మీరు చిన్నపిల్లకి మా వాళ్ళు చిన్న వాళ్ళు, మీ వాళ్ళు మొత్తం కోట్లు దొబ్బేసి మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న ఖనిజాలంతా దొబ్బిదేసి మిమ్మల్ని ఎడ చూపించాలి నాయన మీ పేపర్లో చెప్పండి. ఈరోజు చిన్న జరిగితే ఓఎమ్మ గందరగోళం చేసి చేస్తున్నారు నాయన. ఈరోజు మీరు ఎంతమంది జైల్లో ఉన్నారు నాయన? ఎందుకు ఉన్నారు నాయన? అదేనా చెప్పండి. ఎందుకు ఉన్నారు చెప్పండి. వరుసగా పేర్లు చెప్తా. మీరేమో మంచి పని చేసి జైల్లో ఉండారా? అదేనా చెప్పండి. ప్రజా డబ్బులు లూటీ చేసి జైల్లో ఉండారు. నిన్న కాక మొన్న తిరుపతిలో ఒక దళిత యువకుడిని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కొడుకు, ఎమ్మెల్యే అనుచరులు విపరీతమైన కుట్టి గందరగోళం చేసినటువంటి పరిస్థితి కూడా మీరు మొత్తం టీవీలలో, పేపర్లో చూసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. అంటే మీరు ఇంకా గవర్నమెంట్లో ఉన్నారనుకొని భ్రమపడుతున్నారు. నేను చెప్తున్నా, ఈరోజు మేము గెలిచిన తర్వాత మీరు చింతవరంలో గోపాల్ అనేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తను చచ్చే దొరికి కొట్టారు. దేవుడి దళ బతికి రోజుకు నడవలేకున్నారు. ఎందుకంటే మీకు చెప్పాల్సిన బాధ్యత రౌడీజం మీదే మాదే అనే విషయాన్ని కూడా ఒకసారి మీకు నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఇక్కడ చిలకూరు మండలంలో ప్రవీణూరు రాంచారంపేటలో చంపేశారు. మీరు ఒక అతన్ని చంపేశారు, ఇంట్లో వచ్చినప్పుడు చంపేశారు ఒక అతన్ని. మీరా మేమా? అది కూడా ఏంటంటే మేము గెలిచిన తర్వాత. ఎందుకంటే రౌడీజం చేసేది మీరా మేమా అనేది ఒకసారి మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అది కూడా తెలుసుకొని మాట్లాడాలి. మీరే అసలుకి దీనికి అంతా కారకులు మీ పార్టీ వాళ్ళే. మీరు ఏదో మమ్మల్ని విమర్శించడం అనేది మంచి పద్ధతి కాదని తెలియజేస్తాం. ఈరోజు కూడా గ్రామాల్లో రౌడీజాలు చేస్తున్నారు మీరు. అప్పుడు మేము సర్దుకొని పోతా ఉన్నాం. మొన్న ఇక్కడ చిలకూరు మండలంలో
జాకీర్ అనేటువంటి మైనారిటీ యువకుడి పైన మొత్తం మీ ప్రోద్బలంతో, పాపం మత్స్యకారులకు ఏం తెలియదు, మీ ప్రోద్బలంతో ఇంట్లో జొరబడి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని కొట్టిన విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. మా వాళ్ళు ఎక్కడన్నా పని చేశారా? మేము గెలిచి సంవత్సరం 4 నెలలైంది. మేము ఛాలెంజ్ చేస్తాం, నిరూపించండి. మా వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడన్నా సరే చిన్న దౌర్జన్యం అన్నా చేశారా అని చెప్పి మనం అడుగుతున్నా. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నా. ఎవరు బ్లాక్మెయిలింగ్ చేసేది, ఎవరు దండుకునేది జనాలకు తెలుసండి. దాంట్లో ఏమి రెండో మాట్లాడలేదు. కాబట్టి మాట్లాడేటప్పుడు వాస్తవాలు గ్రహించి మాట్లాడితే మంచిది. ఇప్పుడు చెప్పారు, వాస్తవమే. ఆ రోజు పోలీసు వాళ్ళు చెప్పిన తప్పే, చేసిన తప్పే. నేను చెప్తున్నాను కదా, మీరు ప్రెస్ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు స్పందించాల్సిన బాధ్యత మీది. లేకపోతే ఎవరికి సంబంధం ఉన్నది వాస్తవం చెప్పండి. ఎక్కడ దొరికింది, ఎవరు పెట్టాడు, ఎందుకు పెట్టాడు చెప్పండి. చెప్పకుండా మీరు ప్రెస్ మీట్ పెట్టుకుని వెళ్ళిపోతే ఎవరు దొంగ? ఇప్పుడు గవర్నమెంట్ బ్లేమ్ చేసి మేము ఎందుకు గమ్మటం? మీరే ఎంత అధికారి అయితే మాకేం మొహటం కూడా పోలీసు వాళ్ళు తెలియజేస్తున్నా. కాబట్టి మొత్తం గూడూరులో బంగారు దొంగతనాలు భయంకరంగా జరిగాయి. దిక్కుమొక్కులే. స్కూటర్ దొంగతనాలు భయంకరంగా జరుగుతున్నాయి. దిక్కుమొక్కులే. ఏం చేస్తున్నారు మీరు అడుగుతున్నాను నేను, ఏం చేస్తున్నారు? కాబట్టి దీనిపైన ఖచ్చితంగా ఎస్పీ గారు కూడా చెప్తాను, కంప్లైంట్ చేస్తాను. దీనిపైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. డీఐజీ గారు కూడా లెటర్ పెడతానని చెప్పి తెలియజేస్తూ ఈ పోలీసు వారికి మళ్ళీ తెలియజేస్తున్నా, మనం ఊరికే గమ్ముంటే ప్రజలేమి గమ్ముండేవాళ్ళు కాదు. ఎందుకంటే మా గూడూరు ప్రశాంతంగా ఉండింది. ఈరోజు ప్రశాంతం దెబ్బతీసే విధంగా కొంతమంది రెచ్చగొట్టేటువంటి పనులు చేస్తున్నారు. ఒక మర్డర్ జరిగితే వ్యక్తిగతంగా వాళ్ళ ఇంటర్నల్ మర్డర్ జరిగితే దాన్ని కూడా వేరే వాళ్ళ పైన పూసేదానికి రెడీగా ఉండరు. ఇట్లాంటి ఏదో రాజకీయాలు మేము చేయలేం. ఏదైనా ఉంటే వాస్తవాలు చెప్పండి, రెడీ. అంతేగాని ఇట్లాంటి తప్పుడు రాజకీయాలు చేస్తే మాత్రం ప్రజలు క్షమించరు. ఆల్రెడీ ఒకటి జరిగింది, ఎలక్షన్ ముందు కూడా మీ పైన కూడా ప్రచారం చేశారు. కానీ మేమేమైనా మాట్లాడాం దాని గురించి? ఎందుకంటే మాకు తెలుసు కాబట్టి మేము మాట్లాడాల్సిన అవసరం కూడా మాకు లే. కాబట్టి ఎవడో చెప్పాడని మీరు పూర్తిగా విచారించకుండా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదని వైఎస్ఆర్సీపీ నాయకుడికి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ టూరిజం ఎస్వి యూనివర్సిటీ వారి భాగస్వామ్యంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మహతి ఆడిటోరియం నుండి ఎస్వి యూనివర్సిటీ స్టేడియం వరకు విద్యార్థులతో పెద్ద ఎత్తున 1000 అడుగుల త్రివర్ణ పతాక ప్రదర్శన ర్యాలీని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి రాష్ట్ర ప్రభుత్వం వారి ఆలోచన మేరకు ప్రతి ఊరిలో, ప్రతి జిల్లాలో రాష్ట్ర, దేశ స్థాయిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల 2 వారాల పాటు నిర్వహించుకోవాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. ఈ వేడుకల్లో జెండా పట్టుకుని తిరగడమే కాకుండా దేశభక్తిని చాటాలని, మన పరిసరాలను, మన నగరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యతని, యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. వే ఫౌండేషన్ సంస్థ అందించిన 1000 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని, 2050 నాటికి మొదటి స్థానానికి చేరుకోవడానికి యువత కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగనమ్మ యాదవ్, కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, మున్సిపల్ చైర్మన్ మునికృష్ణ, టూరిజం ఆర్.డి. రమణ ప్రసాద్, జిల్లా టూరిజం అధికారి జనార్దన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. मेरा भारत महान, भारत माता की, भारत माता की इंकुलाब పతాకం నా ఇంటి పతాకం ప్రతి ఇంట. మనకి హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్ని గౌరవ ప్రధానమంత్రి గారు దేశమంతటా, రాష్ట్రం అంతటా కూడా, అదేవిధంగా ప్రతి ఒక్క ఊరువాడ ఆగస్టు 2వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మనం ఈ హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్ అనేది నిర్వహించుకుంటున్నాం. దీంట్లో భాగంగా మనం మన జాతీయతను, యంగ్ మైండ్స్కి ఇన్స్పైర్ చేసే విధంగా మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లాలో, తిరుపతి పట్టణంలో టూరిజం డిపార్ట్మెంట్ మరియు కార్పొరేషన్ డిపార్ట్మెంట్, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు, అదేవిధంగా యూనివర్సిటీ పిల్లలతో కలిసి ఈరోజు మనం ఈ హర్ ఘర్ తిరంగా ర్యాలీని మహతి ఆడిటోరియం నుంచి మనం స్టేడియం వరకు ఒక సమూహంగా వెళ్తున్నాము. అదేవిధంగా దీంట్లో మనము 1000 అడుగులు ఉన్నటువంటి జాతీయ పతాకాన్ని కూడా మనము పిల్లల ఆధ్వర్యంలో చేయించడం జరిగింది. అదంతా కూడా మనం ర్యాలీలో భాగంగా తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్క పౌరుడు కూడా జాతీయ జెండాను కేవలం ఈ హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్లోని భాగంగానే కాకుండా ప్రతిరోజు కూడా వాళ్ళ ఇంటి పైన ఎగురవేసే విధంగా కూడా అందరూ కూడా దీంట్లో పాల్పంచుకోవాలని
మన భారతదేశము ఒక గొప్ప దేశం, ప్రస్తుతం 3వ లార్జెస్ట్ ఎకానమీగా ఉంది. అతి త్వరలోనే వచ్చే 25 సంవత్సరాలు ఏదైతే గౌరవ ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ టైం కల్లా కూడా ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా ఆర్థికంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ పిల్లల్లో కూడా ఆ యొక్క స్ఫూర్తిని మనము పెంపొందించుతూ ఈరోజు ఈ క్యాంపెయిన్ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వీక్ లాంగ్ ప్రోగ్రాంలో ఈరోజు ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది మహదీ ఆడిటోరియం నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు. సో ప్రతి ఇంట్లో మన తిరంగా ఫ్లాగ్ హాయిస్ట్ చేయాలి, అది ఒక ఆఫీసెస్లోనే కాదు ఇంట్లో కూడా హాయిస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. సో ఈ పేట్రియాటిజం అనేది ఏదో సంవత్సరంలో ఒకరోజు కాకుండా ప్రతిరోజు మన వంతు బాధ్యతగా మన సిటీలో క్లీన్లీనెస్ కానివ్వండి, మన రెస్పాన్సిబిలిటీగా ఎక్కడంటే అక్కడ గార్బేజ్ చేయకుండా, ఎవరైనా పిలిగ్రిమ్స్ కూడా సిటీకి వచ్చినప్పుడు చాలా క్లీన్గా ఆహ్లాదకరంగా కనిపించాలి. కాబట్టి ఇది ప్రతి ఒక్కరి బాధ్యతలా తీసుకొని చేయాలని కోరుకుంటున్నాను. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, मेरा भारत महान, मेरा भारत महान, वंदे मातरम. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे. తిరుపతి జిల్లా వాకాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలోని స్త్రీశక్తి భవనంలో సాధారణ సర్వసభ్య సమావేశాన్ని ఎంపీడీఓ శ్రీ శ్రీనివాసులు అధ్యక్షతన మండల ఉపాధ్యక్షులు వాటంకారి వెంకటరమణయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమం ద్వారా మండలంలోని పలు సమస్యలపై చర్చించారు. వాటిలో ముఖ్యంగా మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంపై సర్పంచ్ అధ్యక్షులు దువ్వూరు విజయభాస్కర్ రెడ్డి, మంగళ ఉపాధ్యక్షురాలు కారికాటి నిర్మల మాట్లాడారు. తీర ప్రాంతంలోని 4 పంచాయతీలలో ఉపాధి హామీ పథకం ఉపయోగకరంగా జరగట్లేదని అన్నారు.
అయితే దీనిపై స్పందించిన ఏపీఓ పంచాయతీలోని ప్రజా ప్రతినిధులు సూచించిన విధంగానే పనులు చేస్తున్నామని ఆమె తెలిపారు. విద్యాశాఖలో ఇటీవల మోడల్ స్కూల్ మెర్జింగ్ విధానంపై ప్రజా ప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు. పేద విద్యార్థులు ఈ విధానంలో పాఠశాలకు వెళ్లేందుకు సరైన వసతులు లేక డ్రాప్ అవుట్లుగా మిగిలిపోతున్నారని, ఈ సమస్యపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. అనంతరం కొడవలూరు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ ఈ వ్యవస్థలో ప్రజా ప్రతినిధులు తాత్కాలికమని, అధికారులు శాశ్వతంగా పనిచేస్తారని, దాన్ని దృష్టిలో ఉంచుకుని పేద ప్రజలకు న్యాయం చేయాలని అధికారులు రాజకీయ ప్రలోభాలకు లొంగకుండా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ మహమ్మద్ రఫీ, ఎంఈఓ నసీం అలీ, డిప్యూటీ ఎంపీడీఓ ఉమా మహేశ్వరరావు, మధుసూదన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. సార్ ఆల్రెడీ వాకాడు 2 ఉన్నాయి సార్, ఎంసీ 1, ఎస్సీ 1, 2 పెట్టున్నాము. కాబట్టి ఆ ఆధార్ వచ్చి దొంగ ఆధార్ ఉంటారు. నేను చెప్తాను, నేను కావాలంటే వస్తారు ఎంక్వైరీ అది డెఫినెట్లీ అధికారులు తీసుకోవడం జరుగుతుంది సార్. ఇది సార్ ఒక మండల స్థాయి అధికారిగా మన చేతిలో ఇది లేదు, అది పాలసీ మ్యాటర్ పెద్దలుగా విషయాలు తెలుసు. కాకపోతే ఇక్కడ అడిగేదానికి మీరు నన్ను అడిగేదానికి కోరుతుంది, కానీ నా పై అధికారులు అయితే వాళ్ళ ఆదేశాలు చాలా లిబరల్ ఈరోజు చెప్పుకుంటారు అందరూ కూడా. కేవలం ఈరోజు స్కూల్లో టీచర్స్ కాదు, కానీ క్లియర్ కట్ గా ఇచ్చింది. ప్రజాప్రతినిధుల్ని, స్కూల్ పిల్లల తల్లిదండ్రులని కలిసి మీరు ఒక మీటింగ్ పెట్టి దాని మీద చేయమని చెప్పింది. మీరు ఎక్కడైనా మా పంచాయతీలు ఎక్కడైనా పెట్టారా? సార్ పంచాయతీలు కాదు సార్, ఆల్రెడీ ప్రతి స్కూల్లో ఏర్పాటు చేయాలి సార్. ఎస్ఎంసీ సార్ మీ స్కూల్లో కూడా ఏర్పాటు చేయాలి. మా స్కూల్ ఎవరు ఇచ్చారు సార్? ఎంతమంది చెప్పించారు సార్? సార్ నేను అని చెప్తున్నాను, అన్ని స్కూల్లో అయితే పెంచే అవకాశం ఇవ్వాల, కానీ మెజారిటీ ప్రధానం దాని ప్రకారం చేయడం జరిగింది. ఇప్పుడు 100 మందిలో 4 కాదంటే అది ఆ స్కీమ్. ఇప్పుడు ఓకే సార్, నాకు చెప్పారు మీరు, నేనేం చెప్పాను, నా శక్తి స్థాయి కాదన్నాము. మీకు అధికారాలు ఉన్నాయి, చేశాను. అన్ని అయిపోయినాయి, స్కూల్ ఓపెనింగ్ వచ్చేట్టు వచ్చినాయి. అదేదో ముందుగా చెప్తుంటే ఏ కన్నా 2 ఎస్ఎంసీ ఏర్పాటు చేయడం జరిగింది సార్. మీరు ఎక్కడ జరగదు. సరే అయిపోయింది, ఇంకెందుకు పోయి చేస్తారు, సంతోషం. మీ పేరు స్థాయిగా మేము గుర్తుపెట్టుకుంటాం సార్. హాజరైన ఉప ఎంపీపీ గారికి, ప్రజాప్రతినిధులకి, ఎంపీడీఓ గారికి, మరియు నా సాటి అధికారులకు అందరికీ నమస్కారం అండి. నా పేరు మహమ్మద్ రఫీ. నేను 1 నెల క్రితం వాకాడు తహసీల్దార్ ఆఫీసులో ఉప తహసీల్దార్గా నియమించాను. ఇప్పుడు తహసీల్దార్ వారి తరఫున ఈ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యాను. దీంట్లో ఇప్పుడు జరిగిన సమావేశంలో ముఖ్యంగా మా రెవెన్యూ సంబంధించి దృష్టికి వచ్చినటివి 2 అంశాలు. ఒకటి, హౌసింగ్ సంబంధించి పొజిషన్ సర్టిఫికేట్స్ ఇంకా మా దగ్గర ఏమైనా పెండింగ్ ఉంటే దయచేసి హౌసింగ్ ఏఈ గారు ఆ లిస్టు, ఆ లబ్ధిదారు వివరాలు వాళ్ళు మామూలు అప్రోచ్ అవ్వడం కంటే ఆ లబ్ధిదారు వివరాలు కానీ మాకు అందజేయగలిగితే మేము కన్సర్న్ బీఆర్ఓస్తో మాట్లాడి వాళ్ళకి కొన్ని ఒక అప్డేటెడ్ లిస్ట్గా నాకు ఇవ్వగలిగితే, కొన్ని మనం అబ్జెక్షన్ పూర్వక దోస్తులు ఇవ్వలేకపోవచ్చు, అవి ఏమనేది రిమార్క్స్ ప్రకారంగా చెప్పి వాళ్ళ రైతులు కూడా మేము మోటివేట్ చేస్తాము. అది ఫస్ట్ ఇష్యూ సార్. సెకండ్ ఇష్యూ, ఇందాక ఎంఏఓ గారు చెప్పినట్టుగా అన్నదాత సుఖీభావ డబ్బులు పడలేదు అన్న విషయం మీద గౌరవ సర్పంచ్ గారు మాట్లాడడం జరిగింది. దాని విషయంలో మేడం గారు చెప్పినట్టుగా మనకు 2239 ఆధార్ సీడింగ్ తప్పులు ఉన్నాయని వచ్చాయి. దాన్ని మేము మా విఆర్ఓస్ అందరికీ ఇచ్చి వెరిఫై చేయించాం. మీరు చెప్పినట్టుగానే మీరు చెప్పిన దాంట్లో వాస్తవం లేకపోలేదు. ఆ 2000 ఎందుకు పడుతుందంటే, ఉదాహరణకి నా పేరు రాఘవరెడ్డి అని మీరు ఖాతా నెంబర్లో నోటెడ్ అయ్యి ఆధార్ నెంబర్లో రాఘవే అని ఉందనుకోండి, అది మిస్ మ్యాచ్ కింద చూపించేస్తుంది కంప్యూటర్. ఆధార్లో కనుక రాఘవ్ అని పేరుతో వచ్చి మీ అసలు పేరు ఖాతా నెంబర్లో వెబ్లాండ్లో రాఘవరెడ్డి కనుక ఉంటే మిస్ మ్యాచ్ కింద చూపించేస్తుంది. మాకు దయచేసి ఆ రాఘవరెడ్డి రాఘవ్ నాకు ఏ పేరు కావాలా, ఆధార్లో ఉన్న రాఘవ్ కావాలా, నా అసలు పేరైన రాఘవరెడ్డి కావాలా అనేది ఒక నిమిషం సార్ చెప్తాను. మీరు చెప్పిన పాయింట్స్ అని చెప్తాను, తర్వాత మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది అలాంటివి 2239 కరెక్షన్స్లో 59 తేలాయి. మిగతావి ఏంటంటే, పేద ప్రజలు 10 మంది కలిపి ఒక సంఘ బంధాన్ని ఏర్పాటు చేసుకొని వారు ఏదో
ప్రభుత్వం కల్పించినటువంటి కొంత వాళ్ళు పొదుపు చేసుకున్నటువంటి డబ్బులతో కొంత బ్యాంకులకు టైఅప్ చేసి లోన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఇది పేద ప్రజలకు విపరీతంగా ఉపయోగపడింది. క్షేత్రస్థాయిలోకి వెళ్ళిపోయి 10 మంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చినటువంటి కార్యక్రమం. ఇది ఒక కార్యక్రమం. రెండవ కార్యక్రమం 2007లో వచ్చినటువంటి ఎన్ఆర్ఈజేఎస్ కార్యక్రమం. అనేక మంది పేద ప్రజలు వారికి ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవడం, భుక్తికి లేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ తీసుకురావాలి అనేటువంటి ఒక గొప్ప ఆశయంతో వచ్చినటువంటి కార్యక్రమం ఈరోజు మహాత్మా గాంధీ ఈ గ్రామీణ ఉపాధి హామీ కార్యక్రమం అనేటువంటి కార్యక్రమం. ఈ 2 కార్యక్రమాలు పేద ప్రజల జీవితాలలో మార్పు తీసుకొచ్చినటువంటి పథకాలు. నేను రాజకీయంగా మాట్లాడటం లేదు, నేను సవినయంగా మనవి చేస్తున్న ఈ 2 కార్యక్రమాలకు మండల స్థాయి అధికారి ఎంపీడీఓ గారు క్షేత్రస్థాయిలో కొన్ని సమస్యలు, నేను ఈ ప్రభుత్వంలో మాట్లాడటం లేదు, గత ప్రభుత్వాల్లో కూడా మాట్లాడాను. రాజకీయ జోక్యం అనేటువంటిది మంచిది కాదు అనేటువంటిది నా అభిప్రాయం. ఈ 2 పథకాలు ఈరోజు గతంలో అనేక ప్రభుత్వాలు మారడం రావడం జరిగాయి. కంటిన్యూస్గా 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఒక పార్టీ అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి లేదు. గతంలో ఎప్పుడూ లేనటువంటి ఒక కొత్త సాంప్రదాయం ఈనాడు వచ్చిందనేటువంటి భావన నాకు బలంగా ఉంది. అంటే నేనేదో పొదుపు గ్రూపుల్లో సభ్యుడిని కాదు, ఎంజీఎన్ఆర్ఈసీలో పార్టిసిపేట్ చేసేటువంటి వాడిని. క్షేత్రస్థాయిలో పేద ప్రజలతో వచ్చే నాడు పొదుపు సంఘాలలో మీ మండల స్థాయి అధికారులకు తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతూ ఉందో విఓఏలను విచ్చలవిడిగా మార్చేసినటువంటి పరిస్థితి. దాన్ని వదిలేస్తున్నాను, నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ ఒక లోన్ కావాలన్నా రాజకీయ జోక్యం అనేది ఎంతవరకు సబబు అనేటువంటిది ఈ సమావేశం ద్వారా దయచేసి మీరు ఆలోచించమని చెప్పి అడుగుతున్నాను. అంటే పొదుపు గ్రూపులో సభ్యులుగా ఉండి వాళ్ళు పొదుపు చేసుకుంటే వాళ్ళు బ్యాంకులో ఒక లోన్ ఇచ్చేదానికి కూడా రాజకీయం ప్రాపకం కావాల్సినటువంటి అవసరం అంతా ఒకసారి ఆలోచన చేయమని చెప్పి అడుగుతున్నాం. ఎంజీఎన్ఆర్ఈజేఎస్ మీరు ఏది చేసినా, ఇప్పుడు ఏపీఓ గారు ఒకటి చెప్పారు, మేము ప్రతిదీ గ్రామ స్థాయిలో ఉండేటువంటి పంచాయతీ తీర్మానాల ద్వారా మాత్రమే పనులను ప్రతిపాదిస్తున్నామని. నేను ఈరోజు ఒక ప్రతిపక్షం నుంచి తారు రోడ్లకి, సిమెంట్ రోడ్లకి ఎక్కడెక్కడో పెద్ద పెద్ద అమౌంట్స్ ఇస్తా ఉన్నాం. 13 సెంటర్లు, ఒక్కొక్క సెంటర్కి 3 లక్షల రూపాయలు ఇస్తే పేద బిడ్డలు చదువుకునేటువంటి అంగన్వాడీలు ప్రయోజనానికి వస్తాయి. వాళ్ళు మంచి వాతావరణంలో చదువుకుంటారు. ఈరోజు చెట్ల కింద పనికిమాలిన ప్రదేశాల్లో చదువుకుంటున్నారు. ఇది పెద్ద అమౌంటే కాదు. కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతే ప్రపోజల్స్ పంపమన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ గారు కూడా మా దగ్గర నిధులు ఉంటాయంటే మొన్న ఎస్టిమేట్లు వేసి జిల్లా పరిషత్కు కూడా ఈ వాకాడు జడ్పీటీసీ గారి ద్వారా ఈ 13 సెంటర్లకు 3 లక్షలు 4 లక్షలు ఏదైతే పంచాయతీరాజ్ శాఖ ఎస్టిమేట్ వేసిందో దాని నుంచి కూడా మన జిల్లా పరిషత్ కూడా ప్రతిపాదనలు పంపారు. ఎన్ఆర్ఈజేఎస్ ద్వారా కానీ ఈ జిల్లా పరిషత్ ద్వారా కానీ ఆ సెంటర్స్ ఫినిష్ చేస్తే ఒక్కొక్క బిల్డింగ్కి ఒక 3 lakhs ఖర్చు పెడితే దాదాపు ఒక 50 లక్షలు ఖర్చు పెడితే 15 బిల్డింగ్స్ ఈరోజు పేద బిడ్డలకి అందుబాటులోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కనీసం ఈ చిన్న స్థాయి సమస్యల పరిష్కారం కోసమైనా ఈ అధికార యంత్రాంగం ప్రయత్నం చేయాలని. చివరిగా హెల్త్లో బాలెడ్డిపాళెం ప్రైమరీ హెల్త్ సెంటర్ స్వార్థంతో నా గ్రామం ఆ రోజు ఫస్ట్ ఫేజ్లో 3 crores ప్రైమరీ హెల్త్ సెంటర్ బిల్డింగ్ పెట్టించాం నాడు నేడులో. దానికి టెండర్స్ పిలిచాడు. ఆయన ఎవరో నెల్లూరు నుంచి వచ్చి లెస్ వేసేసారు. అనేక సార్లు ఈరోజు డాక్టర్ కూర్చొని ఓపీ చూసేదానికి కూడా, డాక్టర్ కుర్చీ వేసి కూర్చునేదానికి కూడా సరైనటువంటి వస్తలేనటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కనీసం క్యాన్సిల్ చేసి ఇప్పుడైనా రీటెండర్ పిలిచి ఆ బిల్డింగ్ పూర్తి చేయకపోతే రోజు వందలాది మంది రోగులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది హాస్పిటల్లో. ఈరోజు దౌర్భాగ్యం, కనీసం అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ వర్షం కురిస్తే ఇంటికి వెళ్ళిపోవాల్సిందే కానీ అక్కడ ఉండేటువంటి పరిస్థితి కూడా లేదు. ఈ సమావేశం ద్వారా ఒక తీర్మానాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి అది టెండర్ చేసి కొత్త ఏజెన్సీనైనా ఫిక్స్ చేసి ఆ బిల్డింగ్ కట్టేటువంటి దానికి ప్రయత్నం చేయాలని చెప్పి సభ ద్వారా కోరుకుంటూ ఈ ప్రజా సమస్యల పరిష్కారానికి రాబోయేటువంటి రోజుల్లోనైనా నేను అధికార యంత్రాంగాన్ని దయచేసి కోరుకుంటున్నాం. ఈ సభ శాశ్వతమైనటువంటిది కాదు. ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులు ఒక 6 నెలల తర్వాత వెళ్ళిపోతారు. ఈ మండలం 1 నెల తర్వాత వెళ్ళిపోతుంది, 1 సంవత్సరం తర్వాత. ప్రభుత్వాలు కూడా అంతే. అధికార యంత్రాంగం శాశ్వతం. పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి పథకాలు కార్యక్రమాలలో వాళ్ళకు ఉపయోగపడే రీతిలో అధికార యంత్రాంగం కూడా కొంచెం బ్రాడ్ మైండ్తో పోయేటువంటి పరిస్థితులు తీసుకుపోవాలి. కింద స్థాయిలో, క్షేత్ర స్థాయిలో ఉండేటువంటి పేద ప్రజల కార్యక్రమాలను మరొకసారి ఈ సభ ద్వారా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. ఆ డెవలప్మెంటల్ వర్క్స్ కొన్ని మనమే ప్రెషర్ పెట్టి ఎస్ఎంసీల ద్వారా కొంత పనులు చేయించాం. కానీ మారిపోయినటువంటి పరిస్థితుల్లో పాపం కొంతమంది ఆ ఎస్ఎంసీ చైర్మన్లు
చేసినటువంటి పనులకు ఇప్పుడు లాగిన్ కావడం లేదు అనేటువంటి ఒక కారణంతో వాళ్ళకి ఇవ్వాల్సిన పేమెంట్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. దానికి ఏదైనా పరిష్కారం పై అధికారుల దృష్టికి తీసుకుపోయి కనీసం ఇక్కడ ఫర్దర్గా మనం కొత్త వర్క్స్ చేయకపోయినా అయిపోయినటువంటి వర్క్స్కు చేసినటువంటి ఎస్ఎంసీ చైర్మన్లకు పేమెంట్ ఇచ్చేదానికి ఎంఏఓ గారు కొంత చొరవ తీసుకోవాలనేటువంటి ఆలోచన చేయమని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఇక చివరిగా రెవెన్యూ అన్నదాత సుఖీభావలో ఉన్నటువంటి ఇబ్బందులు, హౌసింగ్లో ఉన్నటువంటి ఇబ్బందులు సవివరంగా మన ఇన్ఛార్జి తహసీల్దార్ గారు చెప్పడం జరిగింది. నేను ఇంపార్టెంట్ సబ్జెక్ట్ రీసర్వే అప్పుడు ఏదైతే ఈరోజు ఇన్ఛార్జి తహసీల్దార్గా ఉన్నారో వాళ్ళకి కంప్లీట్ వివరం తెలుసు. గత ప్రభుత్వ హయాంలో ప్రతి సభలో కలెక్టర్ గారు ఉన్నప్పుడు, సబ్ కలెక్టర్ గారు ఉన్నప్పుడు నేను విమర్శలు చేశాను. రీసర్వే అనేది అవతవకలు జరుగుతూ ఉంది, మీరు డ్రైవ్ ఇచ్చి తొందరగా చేయమనడం వల్ల అనేక లుసుకులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రీసర్వే అయినటువంటి గ్రామాలలో వాళ్ళకి సరైనటువంటి టైటిల్ లేనటువంటి పరిస్థితి. ఎగ్జాంపుల్ బాధితుడు నేను నాకు ఇసుకనట్టు అనేటువంటి గ్రామంలో నా ఫ్యామిలీకి అంతా ఒక 30-40 ఎకరాలు నలుగురు పేర్లతో ఉంటే 5 ఎకరాలు ఉన్నటువంటి ఒక రైతుకు 20 ఎకరాలకు వెళ్ళిపోయింది. 20 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు 2 ఎకరాలు చూపించడం జరిగింది. నేను లోన్స్ కట్టేసి రెన్యువల్కి పోతే రెన్యువల్ చేయించుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉంది. దాదాపు 1 ఇయర్ పైన అయిపోయింది రీసర్వే జరిగింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రీసర్వే గ్రామ సభలు పెట్టడం జరిగింది. అందులో మీకున్నటువంటి సమస్యలను చెప్పుకోమని చెప్పడం జరిగింది. ప్రతి గ్రామ సభలో వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను అక్కడ ఉన్నటువంటి రైతాంగం చెప్పుకోవడం జరిగింది. నాకు తెలిసి ఏం డెవలప్మెంట్ కనపడటం లేదు. వాడికి మన భూమి మనకు ఉందా అనేటువంటి అనుమానం కూడా కలిగేటువంటి పరిస్థితుల్లో ఈరోజు రైతాంగం వచ్చింది. ఈరోజు రీసర్వే జరిగినటువంటి గతంలో మరీ మొదట జరిగినటువంటి ఈ రీసర్వేలో అనేక అవతవకలు చోటు చేసుకున్నాయి. ఈరోజు వాటిని ఆ రోజు మీకు నాలెడ్జ్ ఉంది, ఆ రోజు ఉన్నటువంటి ఆర్డీఓ ఈ మండలానికి మమ్మల్ని ప్రత్యేకంగా పంపించి ఒక స్పెషల్ ఆఫీసర్గా వేసి సమస్యలను కొంత పరిష్కారం చేయమని చెప్పి కూడా చెప్పారు. ఈరోజు మీరే ఇక్కడ ఇన్ఛార్జ్ తహసీల్దార్గా ఉన్నారు. రీసర్వే అయిపోయినటువంటి గ్రామాలలో మేము ఏం చేసుకోవాలో మాకు చెప్పనన్నా చెప్తే ఈనాటికి టైటిల్ లేనటువంటి పరిస్థితుల్లో రైతాంగం ఇబ్బంది పడుతూ ఉంది. కాబట్టి ఈ రీసర్వే సమస్యల పరిష్కారానికి మన గౌరవ తహసీల్దార్ గారు చొరవ చూపాలని చెప్పి ఈ సభ ద్వారా కోరుకుంటూ ఉన్నాం. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం ఆరూరు గ్రామంలోని అరుంధతి వాడకు చెందిన 5గురు నిందితులను వివిధ ప్రాంతాల్లో వ్యవసాయ పొలాల్లో మోటార్లను వైర్లను దొంగలించిన కేసులో అరెస్ట్ చేసినట్లు వాకాడు సీఐ హుసేన్ తెలిపారు. ఈ మేరకు చిట్టమూరు పోలీస్ స్టేషన్లో సీఐ మీడియాతో మాట్లాడారు. గంగిపంకి వెంకటేష్, ఎర్రబెల్లి పోలయ్య, కంటేపల్లి కోటేశ్వరరావు, కంటేపల్లి సుబ్బయ్య, కంటేపల్లి గిరిబాబు అనే నిందితులు గత 2 ఏళ్లుగా చోరీలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో గూడూరు డీఎస్పీ ఆధ్వర్యంలో వాకాడు సీఐ పర్యవేక్షణలో చిట్టమూరు ఎస్ఐకి వచ్చిన సమాచారంతో చిట్టమూరు పోలీసులు కలుగుర్తిపాడు అడవిలో నుంచి రోడ్డుపైకి వస్తున్న ఒక అశోక్ లైలాండ్ దోస్త్ ట్రక్ ను పోలీసులు అడ్డుకుని డ్రైవర్ తో పాటు మరో 4గురిని పట్టుకున్నారు. నిందితులు చిట్టమూరు, కోట, దొరవాణి సత్రం పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలకు పాల్పడినట్లు ఒప్పుకోవడం జరిగిందన్నారు. ఈరోజు చిట్టమూరు పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాము. దీనికి ఏమనగా ఈరోజు మార్నింగ్ ఉదయం 8 గంటల సమయంలో కలుగుర్తిపాడు అడవిలో నుంచి మా ఎస్ఐ గారికి వచ్చిన సమాచారం మేరకు కలుగుర్తిపాడు అడవిలో నుంచి ఒక ఆటో వస్తుంది. దాని అనుమానాస్పదంగా ఉన్న దానిపైన ఆయన యొక్క స్టాఫ్తో రైడ్ చేయడం జరిగింది. దానిలో వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ మనకి అగ్రికల్చర్కి ఉపయోగించేటువంటి ట్రాన్స్ఫార్మర్ యొక్క రాగిని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. వాళ్ళని విచారించడం జరిగింది. వాళ్ళందరూ దానిలో వెంకటేష్, పోలయ్య, కోటేశ్వరరావు, సుబ్బయ్య, గిరిబాబు అని వీళ్ళందరూ ఆరూరు గ్రామంకి చెందిన వాళ్ళు. వీళ్ళందరూ ఒక గుంపుగా ముఠాలాగా ఏర్పడి రొయ్యల గుట్టల వద్ద కానీ కరెంటుకు ఉపయోగించేటువంటి ట్రాన్స్ఫార్మర్లలో కొట్టేసి దానిలో ఉన్నటువంటి రాజవారిని దొంగతనం చేసేసి అమ్ముకోవడం జరుగుతుంది వీళ్ళని. ఇలా అదే ప్రాసెస్లో వీళ్ళు రాజవైర్ని ట్రాన్స్ఫార్మర్ కొట్టి ఆ రాజవైర్ని నాయుడుపేటకి తీసుకెళ్ళి అమ్ముకోవాలనే ఉద్దేశంలో తీసుకెళ్తా ఉన్నప్పుడు ఎస్ఐ గారు వాళ్ళని రైడ్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. దీని ద్వారా వాళ్ళ యొక్క ఒప్పుదల ప్రకారం మొత్తం 8 కేసులు చిట్టమూరులో, కోట, వాకాడు, దొరవారి సత్రంలో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ కూడా వీడే గత 2 సంవత్సరాల నుంచి వీళ్ళే చేస్తున్నారని మొత్తం ఒప్పుకున్నారు. దానిపైన ఈ కేసుల్లో కూడా వీళ్ళని చేసి వీళ్ళని కోర్టు ముందు హాజరు చేపిస్తున్నాము. రిమాండ్ కొరకు రిమాండ్ గారికి హాజరు చేస్తున్నాము. దీనిలో రైతులు కూడా చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.
ఎటువంటి ఏదైనా ఉన్నప్పుడు వెంటనే పోలీస్ స్టేషన్లో కానీ అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఏడీ గారు కానీ చెప్పవలసిందిగా తెలియజేస్తున్నాము. అలానే వాళ్ళ యొక్క ట్రాన్స్ఫర్ల గురించి కూడా వాళ్ళు కూడా కొంచెము జాగ్రత్తగా ఉండాల్సిందిగా తెలియజేస్తున్నాము. దగ్గర నుంచి వాళ్ళు ట్రాన్స్ఫార్మర్లు తీసుకొస్తున్న వాటిల్లో మొత్తం 175 కేజీల రాగిని మరియు అల్యూమినియం 338 కేజీల అల్యూమినియాన్ని చేసినాము. ఇది ఈ మొత్తం 8 కేసులకు సంబంధించినటువంటి ప్రాపర్టీని రికవరీ చేశాము. అలానే దీనికి ఉపయోగిస్తున్నటువంటి వాహనం అశోక్ లైలాండ్ దోస్త్ ట్రక్ని ఆ డ్రైవర్తో సహా అందరినీ అదుపులో తీసుకున్నాము. వీటన్నిటిని కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాము. ఆ వాహనాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. దాని గురించి 30 అంటే గత 2 సంవత్సరాల మొత్తం ఆక్వానే మనకి ఇట కోటా వాటిలో అయితే 2 అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. కోటా వాకాడు అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్లు, ఇక్కడ మన దొరవర సతం అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్. అది కూడా అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్ అంటే కొన్ని సంవత్సరాలుగా అంటే అది డెడ్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి, లైవ్లో ఉన్నాయి కాదు. రైతులు దాని యొక్క పంటలు పండించక దానికి బీడుగా ఉన్నటువంటి వాటిలో ఉన్న ట్రాన్స్ఫార్మర్లు. ఈ మిగతా కూడా మన చిట్టమూరు మండలాల్లో ఉన్న మొత్తం అయితే అన్ని యాక్వాకి సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్లు చేయడం జరిగింది. అది అంత టెక్నికల్గా అయితే మేము చూడలేదు. అంత టెక్నికల్గా అది మొత్తం మన ఏడీ గారిని అడిగితే చెప్తారు. అది మొత్తం రాగి 100 కేవీలో 150 కేజీస్ రాగి ఉంది. దానిలో అంటే అది వెయిట్ ఎక్కువ ఉన్నా కానీ మనకి ఏంటంటే వీళ్ళు అదంతా తీరు దానిలో ఉన్నది పగలు కొట్టేసి వాళ్ళకి వచ్చిందే తీస్తారు. ఇంకా వీళ్ళు కాల్చాలి దాన్ని. జనరల్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దాన్ని కాల్చి తొక్కి ముద్దలుగా చేసి అసలు వాడు తీసుకునేవాడు కూడా దాన్ని కనిపెట్టలేని పరిస్థితులు తీసుకెళ్ళి అమ్మితేనే కొంటాడు. బ్లాక్ చేసి అమ్ముతారు డైరెక్ట్ రాగి కలర్ లేకుండా. అలా తీసుకుపోతే అమ్మరు, దీన్ని వేరే దగ్గర తీసుకుపోయి తొక్కిస్తారు. తొక్కిచ్చి దాన్ని బట్టి అమ్మించి కేజీ 750 అవును అవును. ఇది రాగి కూడా మంచి క్వాలిటీ రాగి ఉంటుంది, అందుకనే ఉద్దేశంతో అన్ని పెడతారు. కొన్ని ఏంటంటే వాళ్ళు పగలగొట్టినాక తెలియదు లోపల రాగి ఉంది అల్యూమినియం ఉంది, అందుకని ఉన్నాయంతా పగలగొట్టుకోవడం జరిగింది. రానున్న వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రశాంతంగా ఆనందంగా ఉత్సవాలు జరుపుకోవాలని వాకాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ హుసేన్ బాషా విజ్ఞప్తి చేశారు. చిట్టమూరు పోలీస్ స్టేషన్లో సీఐ హుసేన్ బాషా మీడియాతో మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవాలనుకునే వారు ముందుగా పోలీసుల అనుమతిని తీసుకోవాలన్నారు. అలాగే విగ్రహాలు ఏర్పాటు చేసి ఉత్సవాలు నిర్వహించేవారు ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాటు చేసే ముందుగా ఆయా గ్రామ పంచాయతీ అనుమతి పొందాల్సి ఉంటుందన్నారు. ఈ సమావేశంలో చిట్టమూరు ఎస్ఐ చిన్న బాలరామయ్య పాల్గొన్నారు. సందర్భంగా మన చిట్టమూరు మండల ప్రజానికాన్ని కూడా చెప్పేది ఏమిటంటే రానున్న రోజుల్లో మనము వినాయక చవితి పండుగను జరుపుకుంటా ఉన్నాము. అందరూ ప్రశాంతంగా హ్యాపీగా జరుపుకొని ఆశిస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఎవరైతే వినాయక స్వామి విగ్రహాన్ని పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు అందరూ ముందుగా ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళు కూడా చాలా భక్తి శ్రద్ధలతోనే చేసుకోవాలి. వాళ్ళు ఆ మండపానికి ఖచ్చితంగా పర్మిషన్ ఉండాలా. వాళ్ళు ఎక్కడ గవర్నమెంట్ ప్లేస్లో పెట్టుకున్నా కానీ దాని యొక్క పంచాయతీ అప్రూవల్ పర్మిషన్స్ అన్ని రకాల పర్మిషన్స్ తీసుకోవాలి. ఈ పండుగ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాము. నిమజ్జనం సమయంలో కూడా అందరూ వాళ్ళ యొక్క సమయం పాటించి సాయంత్రం 5 గంటల లోపు నిమజ్జనానికి వచ్చేయాలి. అంటే వాళ్ళు అనుకున్న రోజులు అంటే 3వ రోజు 5వ రోజు 7వ రోజు ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు అనుకున్న రోజు సాయంత్రం 5 లోపల వచ్చేస్తే అక్కడ దాని గురించి మన తూపిలపల్లెంలో కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. క్రేన్లు పెట్టడము, వాళ్ళ సేఫ్టీ కోసం బోట్లు పెట్టడము, ఎన్డీఆర్ఎఫ్ బోట్లు పెట్టడం అన్నీ జరుగుతూ ఉన్నాయి. అయినా కానీ ఈసారి కొత్తగా క్రేన్లు పెట్టిస్తున్నాము వాళ్ళకి ఇబ్బంది లేకుండా. వాళ్ళకి దానికి సద్వినియోగం చేసుకోవాలి. ఆ యొక్క సేవలను కూడా సద్వినియోగం చేసుకొని చాలా దాన్ని జాగ్రత్తగా రావాల్సిందే తెలియజేస్తున్నాము. మరి చిన్నపిల్లల్ని వాళ్ళని సముద్రం దగ్గరకు తీసుకోకుండా ఉంచడం చాలా మంచిది. ఇది కొంచెం ఇంతకుముందు కూడా మన దగ్గర 2 బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగినాయి. పోయినసారి వినాయక చవితి అప్పుడు కూడా 2 నాయుడుపేట పిల్లలు ఈత రాక వాళ్ళు మునిగిపోవడం జరిగింది. అలాంటిది ఈ సంవత్సరం అలాంటి జరగకుండా కొంచెం చిన్నపిల్లల్ని వాళ్ళని దూరం పెట్టాలనేసి మేమందరికీ ఈ ప్రెస్ మీట్ ముఖ్యంగా అందరినీ మేము తెలియజేసుకుంటున్నాము. సాయంత్రం 5 లోపు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ నిమజ్జనానికి వచ్చేటట్టు చూడండి.
ముఖ్యంగా అక్కడ వచ్చే వాళ్ళు ట్రాక్టర్ డ్రైవర్లు వాళ్ళు మద్యం సేవించకుండా దానికి దూరంగా ఉంటే మంచిది. ఈసారి ఖచ్చితంగా మద్యం సేవించిన డ్రైవర్ల పైన డంక డ్రైవర్ టెస్టులు పెట్టడము, మిషన్లు కూడా తీసుకొస్తున్నాము. డంక డ్రైవర్ టెస్టులు చేసేసి వాళ్ళని ఖచ్చితంగా కోర్టు ముందు హాజరుపరుస్తాము. అందుకని ఇది కొద్దిగా జాగ్రత్తగా ట్రాక్టర్ డ్రైవర్లని తీసుకొచ్చే బాధ్యత విగ్రహం ప్రతిష్ఠించే కమిటీ వాళ్ళపైన ఎక్కువగా ఉంటుంది. వాళ్ళపైన ఇది బాధ్యత కడుతున్నాము. ఇది కొంచెం ఎరిగి ఈ వినాయక చవితి సందర్భంగా పర్మిషన్లకు వచ్చే వాళ్ళకి అందరికి తెలియజేయడం అంటే డీజేలు కానీ డీజేలు మొత్తం ఇక్కడ నిషేధించడం జరిగింది. డీజేలు కానీ టపాసులు కానీ దానిలో వచ్చేటప్పుడు పేలుడు పదార్థాలు కానీ అవి కానీ అంతా నిషేధించడం జరిగింది. దాన్ని ఎవరు దానికి చేయొద్దు. మాకు పోలీసుల యొక్క దానికి అసౌకర్యానికి కూడా గురి చేయొద్దు. మీరు అసౌకర్యానికి గురి కావద్దు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహానీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే. కుప్పం నుంచి ప్రారంభమైన రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కోటపట్నానికి. గంజాయి విక్రయం నియంత్రణలో పోలీసులు పూర్తిగా విఫలం. గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ తీవ్ర ఆగ్రహం. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, టూరిజం, ఎస్వి యూనివర్సిటీ వారి భాగస్వామ్యంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమం. ఎదురొస్తు బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.